హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 9 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలోని చేబ్రోలు హైవేపై ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులు పిఠాపురం ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్సను పొందుతూ ఉన్నారు. మిగిలిన ప్రయాణికులు మరొక బస్సులో వారి గమ్యస్థానాలకు తరలించారు. ట్రావెల్ చేసేటువంటిది పక్కనున్నటువంటి పంట పొలాల్లోకి వెళ్ళిపోయి తిరగబడి 24 మంది పాసింజర్స్ వీళ్ళందరూ కూడా శ్రీకాకుళం నుంచి బయలుదేరి భీమవరం వెళ్తున్నటువంటి వాళ్ళు. ఒక 14 మంది వరకు సింపుల్ ఇంజురీస్ అయినాయి. అందులో నలుగురికి అయితే గనక కొంచెం ఇంజురీస్ అయితే గనక కాకినాడ హాస్పిటల్ కూడా పంపించడం జరిగిందండి. వీళ్ళందరికీ కూడా సింపుల్ ఇంజరీసే. ఈ బస్సు యాక్సిడెంట్ అవటానికి కారణం అనేటువంటిది ఇది తప్పిదం అనేటువంటిది డ్రైవర్ది ఉండొచ్చు. లేకపోతే టెక్నికల్ గా ఈ పర్మినెంట్ ఉన్నదా లేదా, లేకపోతే ఈ ట్రాన్స్పోర్టేషన్ చేయటానికి పర్మిట్ ఉన్నదా లేదా అనేసి, లైసెన్స్ ఉన్నదా లేదా అనేటువంటిది కూడా ఏదైతే ఎంవిఐ గారిని కూడా పిలిపించడం జరిగింది. ఇవన్నీ కూడా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నామండి.